హాయ్ అండి. వెల్కమ్ టు ప్రయాణం. విజయనగరంలో ఉన్న ప్రకృతి అందాలు, అలాగే విజయనగరం పెద్ద చెరువు, అలాగే ఎంతో ఘనంగా జరుగుతున్న పైడితల్లమ్మ పండగ గురించి అయితే మనం ఈ వ్లాగ్లో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. పక్కా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎంతోమంది విజయనగరం ప్రజలు ఎక్కడెక్కడో దూరాన్ని ఉండుంటారండి. వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు విజయనగరంకి వచ్చే ఎన్నో ఏళ్ళు అయిపోయి ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే వాళ్ళు కొంచెం మనసు హ్యాపీగానే అవుతుంది. కొంచెం ఈ వీడియోని అయితే వాళ్ళ వరకు షేర్ చేయండి. నగరానికి విజయనగరం అనే పేరు విజయరామ గజపతిరాజు ద్వారా అయితే వచ్చిందండి. అలానే దీన్ని పూర్వం విజయాల నగరం, అలాగే విజయ మహానగరం అని కూడా పిలిచేవారంట. విజయనగరం అనగానే అందరికీ కోట, పైడితల్లమ్మవారు ఉత్సవం, అలాగే సిరిమానోత్సవం ఇవే గుర్తొస్తాయి. వీటన్నిటినీ కలుపుకొని ఒక చరిత్ర అయితే ఉండండి. అదే మన పెద్ద చెరువు. ఆ చెరువు ఇదే చూడండి. పైడితల్లమ్మవారు ఈ చెరువులో నుంచే వెలిసిందంట. అప్పట్లో బొబ్బిలి యుద్ధం తర్వాత రాజువారు చనిపోయిన తర్వాత ఆ పైడితల్లి అమ్మవారు ఈ చెరువులోనే నేను వెలుస్తాను అని చెప్పి అప్పట్లో చెప్పిందంట. విజయనగరానికి మధ్యలో ఉన్న ఈ క్లాక్ టవర్ బ్రిటిష్ వారు నిర్మించిందండి. కాలం మారినా ఇప్పటికీ కూడా టిక్ టాక్ శబ్దం చేస్తూనే ఉందండి. విజయనగర కోట 17వ శతాబ్దంలో 1713లో అయితే నిర్మించారండి. విజయనగరం అంటే ఒక నగరం కాదండి, ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప కావ్యం. ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానిగా కూడా పేర్కొంటారండి. ఎందుకంటే ఈ నగరం సంగీతంలో, విద్యలో, సాహిత్యంలో అనేక మంది ప్రఖ్యాతులు ఇక్కడి నుండే వెలిశారు. ఇక్కడి కోట గోడలు కూలిపోయినా రాజుల శౌర్యం మాత్రం ఇంకా గాలిలోనే వినిపిస్తూనే ఉంటుందండి. ఈ నగరం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధమైన వనరులు ఎన్నో ఉన్నాయండి. అందులో మొదటగా తాటిపూడి రిజర్వాయర్. ఈ తాటిపూడి రిజర్వాయర్ విజయనగరానికి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఈ తాటిపూడి రిజర్వాయర్ని 1960లో అయితే నిర్మించారు. ఈ రిజర్వాయర్ కోస్తా నదిపైన అయితే నిర్మించారండి. 17 టీఎంసీల నీటిని స్టోర్ చేసే ఈ రిజర్వాయర్ విజయనగరం అలాగే విశాఖపట్నంకి ప్రధాన నీటి సరఫరా ప్రాజెక్టుగా అయితే నిలిచిందండి. అలాగే ఈ రిజర్వాయర్కు ఎంతోమంది సందర్శకులు అయితే వస్తూ ఉంటారండి. టూరిస్టులకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అయితే మారిందండి. ఎందుకంటే ఇక్కడ ఈ రిజర్వాయర్ చూడడానికి బోటింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ నిర్మించారండి. అందుకోసం ఇది ఎంతోమంది టూరిస్టులకు కూడా పిక్నిక్ స్పాట్గా అయితే మారింది. ఈ రిజర్వాయర్కి ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ప్రజలైతే వచ్చి విజిట్ చేస్తారండి. ప్రత్యేకంగా మాన్సూన్ సీజన్లో అలాగే వింటర్ సీజన్లో అయితే ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
మన విజయనగరానికి ప్రాణం మన పైడితల్లి అమ్మవారి పండుగ అండి. ప్రతి ఏటా ఈ పండుగ అయితే జరుగుతుంది. పైడితల్లి అమ్మవారు అంటే విజయనగరం మహారాణి అండి. రాజమహేంద్రి దేవి బొబ్బిలి యుద్ధం తర్వాత అమ్మవారి రూపంలో ప్రత్యక్షమయ్యారనేది ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ప్రతి సంవత్సరం దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం పైడితల్లి అమ్మవారి జాతర మహా ఘనంగా అయితే జరుగుతుందండి. ఈ పండుగ సమయానికి సుమారు 3 నుంచి 5 లక్షల మంది ఈ పండుగకైతే వస్తారండి. సాయంత్రం సమయానికి ఈ నగరం అలాగే ఇక్కడ ఉన్న కోట మరింత అందంగా అయితే మారుతుందండి. పైడితల్లమ్మ జాతర టైంలో ఈ కోట చుట్టూ కూడా ఎంతో లైట్ సెట్టింగ్ అయితే పెడుతూ ఉంటారండి. అలాగే ఈ కోటని ఎంతో అందంగా అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఈ పండగ టైంలో ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఈ కోటను అయితే విజిట్ చేయడానికి వస్తుంటారండి. మీరు ఎప్పుడైనా ఇక్కడున్న ఈ అందాలన్నీ చూసారా? చూస్తే కామెంట్ చేయండి.
పైడితల్లమ్మ పండగని ఇక్కడ రాజవంశస్థులైన అశోక్ గజపతి రాజు గారు అయితే ఇప్పటికీ కూడా ఆ పండగ టైంలో అక్కడే ఉండి ప్రతి పనిని కూడా స్వయంగా వీక్షించి ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా స్వయంగా తెలుసుకొని ఆ పండగని దగ్గరుండి జరిపిస్తారండి. ఈ పండగ సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవిని దర్శించుకుని అయితే వెళ్తారు. ఈ పండగ సమయంలో ఇక్కడ ఎన్నో సాంస్కృతిక పోటీలను కూడా నిర్వహిస్తారండి. ఈ పైడితల్లమ్మ జాతర సమయంలో రాత్రిపూట ఇంకా అందంగా ఈ నగరం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ జరిగే తొలిలోత్సవం అలాగే సిరిమానోత్సవం ఎంతో ఘనంగా ఎంతో ఎక్కువ మంది భక్తులతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి. ఇదే మన విజయాల నగరం విజయనగరం. ఒక్కసారైనా ఈ నగరాన్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.